అనగనగా అది భాగ్యనగర మహాపట్టణం. ఆ పట్టణంలోని ఒక ప్రాంతంలో వీధి చివర్లో ఉన్న లచ్చయ్య కిరాణా దుకాణం వద్ద రద్దీగా ఉంటుంది. పెద్ద బస్తాలు వరుసగా ఉంచబడి ఉంటాయి. తూకం యంత్రం దగ్గర లచ్చయ్య బిజీగా వినియోగదారులకు సరుకులందిస్తూ ఉంటాడు. పక్కన అతని భార్య భానుమతి డబ్బులు తీసుకుంటూ రసీదులు రాస్తూ ఉంటుంది. ఇంతలో ఒక వినియోగదారుడు చాలా సంతోషంగా, లచ్చయ్య గారు, మీరిచ్చే పప్పులు చాలా రుచిగా ఉంటాయండి, అందుకే మేము ఇప్పుడు ఇక్కడికే వస్తాం. భలే అంటున్నారండి. అసలు నాణ్యమైన సరికి అందించడమే మా విజయ రహస్యం. మీ సంతృప్తే మాకు లాభాలు తెచ్చిపెడుతుంది. కాబట్టి అందులో ఎటువంటి వెనకడుగు వేయం అని అతనితో అంటాడు లచ్చయ్య. అయితే ఆ మాటలు కేవలం పైకి మాత్రమే చెప్పే కపటమైన మాటలు. లోపల మాత్రం లచ్చయ్య లెక్కల్లో ఎప్పుడూ ఒక రహస్యం దాగుండేది. అలా కొంతసేపటికి వినియోగదారులందరూ వెళ్ళిపోతారు. దుకాణం కొంచెం ఖాళీ అవుతుంది. అప్పుడు లచ్చయ్య లెక్కల పుస్తకం తెరిచి కూర్చుంటాడు. ఇగో భానుమతి, ఇను ఈరోజు కూడా మన అమ్మకాల్లో అదనంగా 300 రూపాయలు మిగిలించని తెలుసా అనంటాడు. దాంతో భానుమతి ఆశ్చర్యపోయి, అవునా, అదెలా? ఈ రోజు అమ్మకాలంతగా లేవు కదా, మరి ఈ పరిస్థితుల్లో కూడా మీరు లాభాన్నెలా తెచ్చారు? అంత ఆశ్చర్యం పోకు. అదే మరి లచ్చయ్య లెక్కలమాయ. ఈ రోజు మన దగ్గరికి వచ్చిన ఒక వినియోగదారుడికి తూకంలో మాయ చేసి అడిగిన దానికంటే 1 కిలో తక్కువగా బియ్యం ఇచ్చాను. ఆ సంగతి నాకు తప్ప మరెవ్వరికీ తెలీదు. అలాగే ఇంకొకరికి నూనె తూకంలో 10 గ్రాములు తగ్గించాను. ఆ సంగతి వాళ్ళకు కూడా తెలీదు. అలా వచ్చిన వాళ్ళందరికీ తూకంలో మాయ చేసి తగ్గిపోతే రోజుకో బత్తా బియ్యం మిగిలిపోద్ది మనకి. అదే మన లాభం. మరి లేకపోతే ఇంత సంపద మనకి ఎలా అవుతుందనుకున్నావు? నిజాయితీగా అన్ని చేస్తే సంపాదించలేం కదా అని అంటాడు. భానుమతి విచారంగా తల ఊపుతూ, కాని ఈ సంపాదనలో పడి మీరు అసలు సంగతోటి మర్చిపోతున్నారు. మీరనుకున్నట్టు ఇది మీకొచ్చిన నిజమైన లాభం కాదు. మనం వాడుతున్న తూకం దేవుడి ముందు ప్రమాణం లాంటిది. అది మన వినియోగదారులకు మనపై పెట్టుకున్న నమ్మకం. కానీ మీరిలా వాళ్ళని మోసం చేస్తే మనకి పాపం తగులుతుంది. ఏదో ఓ రోజు అది బయటపడక తప్పదు అని అంటుంది. దాంతో భార్య మాటలు అస్సలు నచ్చని లచ్చయ్య ఆమెను మందలిస్తూ, ఏంటి అలా మాట్లాడతావు నువ్వు? అయినా నన్నెవరు పట్టుకుంటారు చెప్పు? ఈ రోజుల్లో నిజాయితీకి చోటెక్కడుంది? లెక్కల్లో తెలివి ఓడినోడే బతుకుతాడు. ధర్మంగా వ్యాపారం చేసి లాభం రాకపోతే ఏం ఉపయోగం? అదే నా సూత్రం. అది కాదండి, మనవలా అనుకుంటే ఇక మన పిల్లలకు ఏం నేర్పుతాం? వాళ్ళు రేపు ఇదే మోసం నేర్చుకుంటే ఇక ఈ ప్రపంచం ఎటువైపు పెడుతుందో కాస్త ఆలోచించండి అని బాధపడుతుంది. దాంతో కొంచెం స్వరం పెంచి తనదైన ధైర్యంతో, నువ్వెందుకలా బాధపడిపోతున్నావు? పిల్లలకి బంగారం కొనిపెడతాం, చదువులు నేర్పిస్తాం, అంతే సరిపోతుంది. వాళ్ళు పెద్దయ్యాక ఎంత నిజాయితీగా ఉన్నా వాళ్ళు బతకాలంటే డబ్బు తప్పనిసరిగా కావాలి. నీతి నిజాయితీ అని చెప్పి మన తల్లిదండ్రులు ఏం సంపాదించలేదు కాబట్టే మనకి ఈ రోజు ఈ దుస్థితి. అందుకే ఆ లెక్కను నేను ఇప్పుడు సరిచేస్తున్నాను. నువ్వింకేం మాట్లాడొద్దు. మీరన్నది నిజమే, కాని ఇలా సంపాదించిన డబ్బుతో మనం రోజూ ప్రశాంతంగా నిద్రపోగలమా? మన మనస్సాక్షికి మనం ఏం సమాధానం చెప్పుకుంటాం? అది మనల్ని ఎప్పటికీ క్షమించదండి అని అంటుంది. దాంతో లచ్చయ్య కాసేపు మౌనంగా ఉంటాడు. కాని వెంటనే తన నిర్ణయానికి కట్టుబడి ఆమె నుంచి తప్పించుకుంటూ ఇలా అంటాడు. నువ్వెప్పుడు ధర్మం ధర్మం అంటావు, కానీ ఎప్పటికైనా గుర్తెట్టుకో, నా లెక్కలే మన ఇంటిని నిలబెడుతున్నాయి. ఇక తరువాత అంతా నీ ఇష్టం. అలా లచ్చయ్య తన మోసంతోనే లాభం వస్తుందని అనుకుంటాడు. కాని భానుమతి కళ్లల్లో మాత్రం ఆ లెక్కల వెనుక దాగి ఉన్న పాపం గాయంలా కనిపిస్తుంది. ఇక మరుసటి రోజు మధ్యాహ్నం వేళ దుకాణం బయట ఎండ కాస్త మండిపోతూ ఉంటుంది. రోడ్డు మీద దుమ్ము ఎగురుతూ ఉంటుంది. ఆ సమయంలో వయసు మీద పడ్డ ఒక ముసలావిడ నెమ్మదిగా అలసటతో ఆ దుకాణం వైపు నడుచుకుంటూ వస్తుంది. చేతిలో పాడైన ఒక చిన్న సంచి, కాళ్లకి పాదరక్షలుండవు. చెమటతో తడిసిన ముఖంలో ఆకలి బాధతో ఇలా అంటుంది. బాబూ, కొంచెం పప్పు కావాలి. నా మనవరాళ్ళు 2 రోజులుగా అన్నం తప్ప మరేమీ తినలేదు. నువ్వు కాస్త కరుణ చూపు బాబూ అని అడుగుతుంది చాలా దీనంగా. అయితే అప్పటికే పద్దు లెక్కల్లో మునిగిపోయున్న లచ్చయ్య కొంచెం ఆగి ఆమెను చూసి ముఖంలో ఆప్యాయత ఉన్నట్టు నటిస్తూ ఇలా అంటాడు. అమ్మా, నీకోసమైతే నేనెప్పుడు తగ్గించను, కొంచెం ఎక్కువ వేస్తాను. 1/2 కిలో పప్పేనా? ఇప్పుడే వేస్తానుండు.
అని లచ్చయ్య తూకం యంత్రంలో పప్పు పోసి చాకచక్యంగా తూకం కొంచెం తక్కువ చేయడం మొదలుపెడతాడు. అతని చేతివేళ్లు బాగా అలవాటైపోయినట్లుగా నెమ్మదిగా తూకం తగ్గిస్తాయి. అయితే ఇది గమనించిన అతని భార్య భానుమతి తన మనసులో ఇలా అనుకుంటుంది. దేవుడా, మమ్మల్ని క్షమించు. నా భర్త ఆ వృద్ధురాలి ఆకలిని కూడా పట్టించుకోకుండా ఆమెకు కూడా తూకల్లో మోసం చేస్తున్నాడు. ఇది ఎంత పెద్ద పాపం. ఇది చూస్తూ నేను ఉండలేకపోతున్నాను. కానీ నా భర్త మోసాన్ని నేను బయటపెట్టలేను. నువ్వే ఏదో ఒకటి చేయి స్వామి అని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఇంతలో ఆ వృద్ధురాలికి ఏదో సందేహం కలిగి అతను తూకం వేసిన ఆ పప్పు సంచి తీసుకుని బరువు చూసి ఇలా అంటుంది. బాబూ, ఇది అరకిలోలా అనిపించటం లేదేమిటి? నా చేతికి తక్కువగానే కనబడుతోంది. మరోసారి తూకం వెయ్యి అని అంటుంది ఆ వృద్ధురాలు. దాంతో లచ్చయ్యకి తను దొరికిపోయేనని భయం వేసి నవ్వుతూ ఆమెతో ఇలా అంటాడు. అయ్యో అమ్మా, నన్ను సందేహించుకు. నీకు వయసు మీద పడి చేతిలో బలం లేదు కదా, అందుకేది బరువు తక్కువగా అనిపించిందేమో కానీ తూకం మాత్రం సరిగ్గానే ఉంది. నా దుకాణంలో ఎప్పుడైనా మోసం జరిగిందని నువ్వు విన్నావా? సరే నాయనా, నువ్వు చెబుతున్నావు కాబట్టి నమ్ముతున్నాను. నా మనవరాళ్ళు ఆకలితో ఏడుస్తున్నారు. నేను తినకపోయినా పర్వాలేదు, వాళ్ళకైనా కొంచెం అన్నంతో పాటు పప్పు వండి పెడతాను. ఇక వస్తాను. అయితే ఆమె మాటల్లోనే ఆ ఆవేదన విని భానుమతి గుండె బరువెక్కుతుంది. ఆమె లచ్చయ్య వైపు కోపంగా చూస్తుంది. కాని లచ్చయ్య మాత్రం నిర్లక్ష్యంగా డబ్బు తీసుకుంటాడు. సరే అమ్మా, ఎల్లిరా. ఇది చాలా నాణ్యమైన పప్పు. నీ మనవరాళ్ళు తింటే ఆనందిస్తారు. ఆ దేవుడు నీకు మంచి చెయ్యాలి బాబు. ఇక వస్తాను అని ముసలావిడ నెమ్మదిగా నడుస్తూ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. అయితే ఆమె వెళ్లగానే భానుమతి ఆగ్రహంగా భర్తవైపు చూస్తూ, ఏంటండి ఈ అన్యాయం? మీకు కనీసం ఆ వృద్ధురాలి మాట వినిపించటం లేదా? ఆమెను కూడా మీరు మోసం చేశారు. ఆమె కన్నీళ్లు మీకు, మన కుటుంబానికి శాపంగా మారుతాయి. జాగ్రత్త అని అంటుంది. దాంతో లచ్చయ్య భార్య వైపు కోపంగా ఊగిపోతూ, ఏది శాపం కాదు భానుమతి. లాభం కోసం లెక్కలు మార్చడమే తెలివి, లేకపోతే మన దుకాణం నిలబడదు. అలా ఆకలితో ఉన్న వృద్ధురాలి కన్నీళ్లు కూడా లచ్చయ్య లెక్క చేయడు. ఇక ఆ రాత్రి దుకాణం మూసేస్తారు. ఇంట్లో నిశ్శబ్దం. లచ్చయ్య మంచం మీద పడుకుంటాడు. భానుమతి పక్కన కూర్చుంటుంది. అప్పుడు లచ్చయ్య, ఈ రోజు కూడా మన వ్యాపారంలో బాగానే లాభం దక్కింది. నేను మోసం చేశానని ఎవరూ నన్ను పట్టుకోలేదు. ఇలాగే చెప్తే సంవత్సరం లోపల ఇంతకంటే పెద్దలు కట్టేసుకోవచ్చు మనం అని అతను సంతృప్తిగా పడుకుంటాడు. కాని అతనికెందుకో నిద్ర పట్టదు. రాత్రంతా అలా తిరుగుతూనే ఉంటాడు. ఆ వృద్ధురాలి కన్నీళ్లు లచ్చయ్య గుండెల్లో అలజడి సృష్టిస్తాయి. ఇంతలో కిటికీలో నుండి అతనికి ఏదో ఒక వెలుగు కనిపిస్తుంది. దాంతో భయంతో లేచి కూర్చుని, అరెరే, ఇదేంటిది? దీపం ఆర్పేసాం కదా, ఎక్కడి నుంచి వస్తుందో వెలుగు అని అనుకుంటూ ఉండగానే ఆ వెలుగులో నుండి ఒక గంభీరమైన స్వరం మారుమోగుతుంది. లచ్చయ్య, నీ లెక్కలు లాభమని నువ్వనుకుంటున్నావు. కాని అవి నువ్వు ఎప్పటికైనా తీర్చాల్సిన పాపపు లెక్కలు. నువ్వు తూకంలో తగ్గించిన ప్రతి గింజ ఒక పేదవాడి ఆకలిని పెంచింది. ఆ కన్నీళ్లు నీకు శాపంగా మారుతాయి అని వినపడుతుంది. దాంతో లచ్చయ్య భయపడిపోతూ, ఎవరు మీరు? నా ఇంట్లో ఇలా ఎవరు మాట్లాడుతున్నారు? నేనే తప్పు చేశాను? నేను వ్యాపారం చేస్తున్నాను అంతే. వ్యాపారమనేది ఎప్పుడూ కూడా మోసం కాకూడదు. నువ్వు బియ్యం తగ్గిస్తే అది లాభం కాదు, అది దొంగతనం. తూకం తగ్గిస్తే అది తెలివి కాదు, అది పాపం అని మాటలు వినపడతాయి. దాంతో లచ్చయ్య చెమటలు తుడుచుకుంటూ కంపించిన స్వరంతో, కానీ ఇది నేనొక్కడనే చేస్తుంది కాదు కదా, సాధారణంగా అందరూ చేస్తారు. కొంచెం తూకం తగ్గించిన వాళ్ళు ఏమవుద్ది? నేను కూడా బతకాలి కదా. అవునా? అంటే నువ్వు బ్రతకడం కోసం పాపాన్ని లెక్కల్లో పెడితే నీ బతుకునీడే నిన్ను భయపెడుతుంది. నీ దుకాణపు గోడలు నీ వంచనని వినిపిస్తాయి. నీ కడుపు నిండదు, నీ మనసు ప్రశాంతంగా ఉండదు. ఎప్పటికైనా ఆ లెక్కకు నువ్వు సమాధానం చెప్పక తప్పదు అని మరింత గంభీరంగా ఆ స్వరం వినిపిస్తుంది. దాంతో లచ్చయ్య భయంతో చేతులు జోడిస్తాడు. ఆ వెలుగులో దేవుని ప్రతిరూపం మరింత ప్రకాశిస్తుంది. దాంతో లచ్చయ్య ఆవేదనతో, అమ్మా, నన్ను క్షమించు. నేను తప్పు చేశాను తల్లి. ఆ వృద్ధురాలికి, ఆకలితో ఉన్న ఆమె పిల్లలకి నేను న్యాయం చేయలేదు.
ఇక మీదట తూకంలో మోసం చేయను, నిజాయితీతో వ్యాపారం చేస్తాను. ఇంకా సమయం ఉంది లచ్చయ్య. నీ లెక్కలను సరిదిద్దుకో. లోపం లాభం కాదు, ధర్మమే నిజమైన సంపద. నువ్వు మారితే నీ దుకాణమే కాదు, నీ జీవితం కూడా వెలుగుతుంది అని ఆ వెలుగు క్రమంగా తగ్గిపోతుంది. ఆ గది మళ్లీ చీకటితో నిండిపోతుంది. కాని లచ్చయ్య చెమటతో తడిసిన ముఖంలో కొత్త కాంతి వెలుగుతుంది. అతను కిటికీ నుండి బయటకు చూసి లోలోపల పశ్చాత్తాపంతో ఇలా అనుకుంటాడు. ఇక మీదటి ఈ చేతులు మోసం చేయు, ఈ తూకం పాపం చూడదు, నిజాయితీగా వ్యాపారం చేస్తాను, ఎవరికి అన్యాయం చేయను అని ప్రశాంతంగా నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం దుకాణం తలుపులు తెరుస్తున్న లచ్చయ్య నిన్నటి రాత్రి అనుభవం వల్ల అతని కళ్లల్లో నిద్రలేమి కనిపిస్తుంది. కాని ముఖంలో కొత్త సంకల్పం ఉంది. పక్కన భానుమతి ఆందోళనగా గమనిస్తూ ఉంటుంది. ఏంటండి, ఏమైంది? ఏంటంత ఆందోళనగా ఉన్నారు? రాత్రి నిద్రలో చాలా కలవరపాటు పడ్డారు. ఏదైనా కలలో భయపెట్టిందా? అది కల కాదు భానుమతి, అది దేవుడి హెచ్చరిక. నా మోసపు లెక్కలన్నీ ఆయనకి తెలిసిపోయి ఇక మీదట నేను మారాలి, నిజాయితీతోనే దుకాణం నడపాలి. అయ్యో దేవుడా, ఎంతకాలం నుండో నేను మీకు చెప్పేది ఈ మాటే. ఎప్పటికైనా మీరు మారుతారని నమ్మాను. మీ నిర్ణయం నాకు గర్వంగా ఉందండి. అంతలో ఆ ముసలావిడ మళ్లీ నెమ్మదిగా దుకాణం వద్దకు వస్తుంది. చేతిలో చిన్న సంచి. గత రోజులాగే ఆమె ముఖంలో అలసట, కాని ఈరోజు కొంచెం ఆశతో ఉంటుంది. బాబూ, మళ్ళీ కొంచెం పప్పు కావాలి. పిల్లలు కాసేపు ఆడుకుంటున్నారు, ఆకలి అని అరుస్తున్నారు. లచ్చయ్య కాసేపు ఆమె ముఖాన్ని చూస్తాడు. నిన్నటి సన్నివేశం కళ్ల ముందుకొస్తుంది. అతని కళ్లల్లో నీరు తిరుగుతుంది. అమ్మా, నిన్న నేను నీకు అన్యాయం చేశాను, తూకం తగ్గించాను, నీ మనవరాళ్ల ఆకలిని మోసం చేశాను. అది నా పెద్ద తప్పమ్మా అని అంటాడు. దాంతో ఆ వృద్ధురాలు ఆశ్చర్యంగా తన చెవులు నమ్మలేని విధంగా, ఏమంటున్నావు బాబూ? నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? అవునమ్మా, ఇక మీద నా చేతుల్లో మోసం ఉండదు. ఇది నీ నిజమైన అరకిలో పప్పు. అదనంగా ఈ బియ్యం కూడా తీసుకెళ్ళు, నీ మనవరాళ్ళు తృప్తిగా తినాలి. లచ్చయ్య 2 చేతులతో సంచి ఇచ్చి నమస్కరిస్తాడు. ఆ వృద్ధురాలు ఆశ్చర్యంతో అతని ముఖాన్ని చూస్తుంది. కళ్లల్లో నీరు, కాని హృదయంలో కృతజ్ఞత. బాబూ, ఆ దేవుడు నిన్ను చల్లగా చూసుకుంటాడు. ఇక నేను వస్తాను అని దీవించి ఆమె వెళ్ళిపోతుంది. దాంతో భానుమతి కళ్లల్లో ఆనందం పొంగిపోతుంది. ఆమె లచ్చయ్యను గర్వంగా చూస్తుంది. ఇదే నిజమైన లాభమండి. మీలో మార్పుతో మీరా వృద్ధురాలి హృదయాన్ని గెలిచారు. నిజాయితీతో వ్యాపారం చేశాకొచ్చే లాభం ఇదే. భానుమతి, ఇక మీదట నా లెక్కలు మారిపోయి. నా లాభం కేవలం డబ్బు కాదు, ప్రజల విశ్వాసం. అదే నా ధర్మం. మరుసటి రోజు ఉదయం దుకాణం వద్ద క్రమంగా వినియోగదారులు చేరుకుంటారు. పేదవాళ్లు, రైతులు, మహిళలు. లచ్చయ్య ముఖంలో ఒక శాంతి, కళ్లల్లో నమ్మకం. అతని తూకం ఇప్పుడు నిజాయితీగా కదులుతోంది. అంతలో ఒక వినియోగదారుడు సంచి తీసుకుని ఆశ్చర్యంగా, అయ్యో, ఈ రోజు తూకం మరీ ఎక్కువగా ఇచ్చారేట్లా లచ్చయ్య గారు? ఎంతవరకు ఇప్పుడు ఇలా జరగలేదు. అన్నా, ఇది నిజమైన తూకం. నిన్నటి నుండి నేను మారిపోయాను. ఇక మీదట నా దుకాణంలో మోసమే ఉండదు. అది మాటలా చేయగారు. ఏటి, ఎందుకలా అంటావు నువ్వు? నిన్న రాత్రి నా కళ్ళక దేవుడు కనిపించి నా మనస్సాక్షిని కదిలించాడయ్యా. అందుకే ఇక మీదట నిజాయితీ లెక్కలతోనే నా జీవితం నడుస్తుంది. లచ్చయ్య, నువ్వు నిజంగా ఇలా ఉంటే మన ఊరు మొత్తానికి ఆదర్శంగా మారతావయ్యా. ఈ తూకం ముందు నేను ప్రమాణం చేస్తున్నాను, ఇక మీదట ఈ చేతులు మోసం చేయు. నా లెక్కలు ఎప్పటికీ ధర్మపు లెక్కలవుతాయి. నిజాయితీకి వ్యతిరేకంగా ఒక్క గింజ కూడా ఇక్కడ తగ్గదు. అలా గ్రామస్తులు కరతాళధ్వనితో ప్రశంసిస్తారు. పిల్లలు లచ్చయ్య బాబాయ్ జైహో అంటూ అరుస్తారు. భానుమతి ఆనందంతో కళ్లల్లో నీటితో అతన్ని చూస్తూ ఉంటుంది. భానుమతి, ఇప్పుడు నాకు తెలిసిందే, మనం సంపాదించేది డబ్బు కాదు, మనం సంపాదించేది విశ్వాసం. అదే నిజమైన లాభం. అవునండి, అదే నిజం. నిజాయితీ లెక్కలు ఎప్పుడూ చెడిపోవు. లోభం లాభం కాదు, నిజాయితీ లాభమే శాశ్వతం. ఒకప్పుడు పాపపు లెక్కల్లో గర్వించిన లచ్చయ్య ఇప్పుడు ధర్మం లెక్కల్లో నిలిచాడు. అతని నిజాయితీ ఇప్పుడు ఆ ఊరికి ఆదర్శమయ్యింది.